నువ్వేమైతావంటే డాక్టర్ అని ఒకళ్ళు, ఇంజనీర్ అని ఇంకొకళ్ళు, కలెక్టర్ అని, పోలీస్ అని, లాయర్ అని చెప్తుంటారు. కొందరు సినిమా యాక్టర్ అయితా అని చెప్తే ఇంకొందరు బిజినెస్ పెట్టుకుంటా లేదంటే ఏదో ఒక పార్టీలో షరీకై పెద్ద లీడర్ అయితా అని చెప్తుంటారు. కానీ గీ కొలువులకు పోతానికి దైన్యం చేసేటోళ్ళు చాలా అంటే చాలా తక్కువ. కానీ వీళ్ళు ఇప్పటి సందే ట్రైనింగ్ అవుతున్నారు అబ్బా. చూస్తుంటే దేశం గెట్టుకాడ యుద్ధం చేసినట్టే ఉన్నదిలే. వీళ్ళంతా ఎన్సీసీ స్టూడెంట్స్. ఖమ్మం, వరంగల్ జిల్లాలకెళ్లి 760 మందికి ట్రైనింగ్ ఇస్తే ఆర్పారైనరు అంతా. వరంగల్ పోలీసు శిక్షణ కాలేజీలో గిట్ల వార్ మాక్ డ్రిల్ పెడితే యుద్ధం టైంలో ఎట్లుంటదో ఇడ చూపించిండ్రు. ఈ అన్ని ఒరిజినల్ తుపాకులే. ఏదెట్లా పనిచేస్తుందో చెప్తుంటే ఇంట్రెస్ట్ తోని చూసిర్రు చెల్లెమ్మెలంతా. ఇంతకు మించి మనం ఏం చూడడం, ఫైర్ చేయడం, ఏం చూడడం, ఫైర్ చేయడమే. రేపటినాడు ఆర్మీలో జాబులు కొడతానికి ఈ ట్రైనింగ్ మస్తు ఆసరైతుందట. జాబులకు ఇళ్లకు రిజర్వేషన్ ఉంటదట. ట్రైనింగ్ ఇచ్చేది సుత ఆర్మీ ఆఫీసర్లే. గవర్నమెంట్ జాబ్స్ అనేది వితౌట్ ఎగ్జామ్ లోనే వీళ్ళకి బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంటే వీళ్ళకి ఎగ్జామ్ రాయడం అవసరం లేదు. దే విల్ బి హ్యావింగ్ ఎవ్రీ జాబ్ క్రైటీరియా రిజర్వేషన్, అట్లీస్ట్ 50% రిజర్వేషన్ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ యూనిఫామ్ దొడగక ముందే రియల్ గన్నులు పట్టుకునే ఛాన్స్ వచ్చింది ఇళ్లకు. జాబ్ వస్తే గానీ యూనిఫామ్ వేసుకుంటే గానీ ఫైరింగ్ చేయలేము. అట్లాంటిది మనం ఇక్కడ ఎన్సీసీలో ఫైరింగ్ చేసి ఎట్లా అయితే ఉంటుందో ఆర్మీ లైఫ్ మనం ఇక్కడనే చూడొచ్చు. రియల్ వెపన్స్ ఇస్తారు. మళ్ళీ వెపన్కి ఒక క్యాడెట్కి 5 bullets ఇస్తారు. అంటే రౌండ్స్ మేము రియల్ వెపన్తోని ఫైర్ చేస్తాం. రేపటి నాడు ఎంతమంది జవాన్ కొలువు కొడతారో, నేవీ ఆఫీసర్లు అవుతారో గానీ అందరికీ ఆల్ ది బెస్ట్.